హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు బెండి ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఒక పావు కేజీ బెండకాయలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండి. ఈ ప్రాసెస్ అంతా క్యాప్ పెట్టకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయండి, అవే వేస్తున్నాను. ఒకవేళ పచ్చివే ఉంటే అవి స్టార్టింగ్లోనే వేసుకోండి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైని మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్ వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రైని ఇలా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. అంతే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.